హిస్టరీ గురించి ఉంది. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. ఇక్కడ ఏంది ఫస్ట్ సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాడు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడుగుతారు. గ్రూప్ 1లోనేమో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, దాని తర్వాత ఇండస్ వ్యాలీ, వేదిక్ పీరియడ్ గురించి ఉంది. ప్రెసెంట్ సబ్జెక్ట్లో ఏన్షియన్ హిస్టరీ గురించి ఎక్కువ అడగట్లేదు, ఓకేనా. సో ఏన్షియన్ హిస్టరీ గురించి బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి స్టార్ట్ చేసుకుంటే సింధు నాగరికత నుండి నేర్చుకుంటే సరిపోతుంది. సింధు నాగరికత అనేది భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి? వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అంటాం. ఇది మన సంస్కృతి. సంస్కృతి వేరు, నాగరికత వేరు. ఋగ్వేదం మనకు అన్నిటికన్నా మనకున్న నాగరికతల సంస్కృతిలో ఋగ్వేదమే మొదటిది అని మనం భావిస్తాం. అయితే దీనికన్నా ముందు కొన్ని వేల సంవత్సరాల కిందట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒకటి ఉంది అని తర్వాత 1921లో తెలిసింది. ఇది నాగరికత, ఇది సంస్కృతి. నాగరికత అంటే ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, అంటే సాంకేతికంగా అభివృద్ధి చెందడం. మానవ సమూహాలు సమిష్టిగా సాధించిన సాంకేతిక ప్రగతిని నాగరికత అంటాం. సాంకేతిక అభివృద్ధి ఎలా జరుగుతుందంటే వాళ్ళ అనుభవం, పరిశీలన ద్వారా అభివృద్ధి చెందుతుంది. పాతకాలంలో మనుషులు ఇలా గుహలలో వేటాడి తినేవాళ్ళు. జంతువులు వస్తే సంపనికి యూజ్ చేసే ఈ పెద్ద పెద్ద రాళ్ళని యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకొంచెం చిన్న రాళ్ళని యూజ్ చేసేవాళ్ళు. ఇట్లా రాళ్ళని యూజ్ చేసిందంటే రాతియుగం అంటాం. దాన్ని పాతరాతియుగం, మధ్యరాతియుగం, కొత్త రాతియుగం 3 భాగాలుగా చేస్తే పాతరాతియుగం దాదాపు 2,50,000 నుండి 10,000 BC వరకు నడిచింది. అంటే నియర్ 2,40,000 సంవత్సరాలు. దాని తర్వాత మధ్యరాతి 7,000 BC నుండి 1000 BC మధ్య వరకు మధ్యరాతియుగం నడిచింది. మధ్యరాతియుగంలో ఏమైందంటే సూక్ష్మ రాతియుగం అని కూడా ఉంటాం. అంటే లావులావు ఉండే రాళ్ళని కాస్త చిన్న చిన్న సైజులోకి మార్చుకున్నారు. అట్లే ఆహార సేకరణ చేసుకోవడం, ఇదంతా మధ్యరాతియుగంలో జరిగింది. అలాగే కొత్త రాతియుగంకి వచ్చేసరికి ఆహార ఉత్పత్తి, స్థిర నివాసం, జంతువులను మచ్చిక చేసుకోవడం, ఇవంతా ఏ యుగంలో జరిగిందంటే కొత్త రాతియుగంలో జరిగింది. ఇక్కడతో పాటు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వ్యవసాయానికి పనిముట్లను యూజ్ చేసుకుంటూ లోహాలను కూడా వాడడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే లోహాలను వాడకం మొదలుపెట్టిండ్రో అప్పటి నుండి దాన్ని లోహయుగము, అప్పటి నుండి దాన్ని నాగరికత అని అంటారు. మొదట లోహాలను యూజ్ చేసిన దాన్ని నాగరికత అంటారు. ఈ నాగరికత టైంలోనే లిపిని కనిపెట్టినాం. లిపిని కనిపెట్టక ముందు వాడిని చారిత్రక పూర్వయుగం అంటాం. లిపిని కనిపెట్టాక చారిత్రక యుగం అంటారు. చారిత్రక యుగంలోనే నాగరికత ఉంటుంది. నాగరికతలనే లోహాన్ని యూజ్ చేసాం. ఇవంతా ఎక్కడ జరుగుతుంది? రెగ్యులర్గా ఈ వ్యవసాయం ఇవంతా చేసుకోవాలంటే వాటర్ అవసరం కాబట్టి ఇవంతా నదిలోనే జరిగింది. సో నాగరికతకు పుట్టినిల్లు దేన్ని అంటామంటే నది లోయలను. అయితే ఇది సింధు నాగరికత లోయలో ఫస్ట్ తోవి కనిపెట్టింది సర్ జాన్ మార్షల్ కాబట్టి అతనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న పేరు పెట్టింది. ఈ లెక్కన దానికి పాతకాలంలో ఏమని పేరు పెట్టిండ్రో మనకైతే తెలియదు. 1921లో సర్ జాన్ మార్షల్ సింధు నాగరికత దగ్గర తవ్వినందుకు మొదట అక్కడ బయటపడ్డందుకు దానికి సింధు నాగరికత అని పేరు పెట్టింది. సో ఈ సింధు నాగరికత కనిపెట్టే కన్నా ముందు మనకు ఏ నాగరికత లేదని అనుకున్నాను. మనకన్నా ముందు ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉన్న నాగరికతలు ఏంటంటే మనం రాగి ఇచ్చేటప్పుడే ఈ మెసొపటోమియా నాగరికతలో వాళ్ళు ఐరన్ ఇలాంటివన్నీ యూజ్ చేసిన అన్నట్టు. ఈ మెసొపటోమియన్ నాగరికత ఏ రివర్ కింద అంటే టెగ్రిస్ యూఫ్రటీస్ నాగరికత నదుల దగ్గర రివర్ వ్యాలీలో ఉంది. ఈ మెసొపటోమియా నాగరికత ఎక్కడ ఉందంటే ఇరాక్లో. అయితే ఈ నాగరికత ఇరాక్ అని అంటారు, కానీ ఇక్కడ సిరియా నుండి ఇరాక్ నుండి కువైట్ వరకు ఈ నది చుట్టూ ఉంది. దీన్ని మెసొపటోమియా నాగరికత అంటారు. ఇదే తర్వాత సుమేరియన్ నాగరికతగా మారింది. దాని తర్వాత ఈజిప్ట్ నాగరికత. ఈ మెసొపటోమియా ఇక్కడ ఈజిప్ట్ నాగరికత ఉంది. ఇక్కడ నైల్ రివర్ దగ్గర ఈజిప్ట్ నాగరికత అనేది మొదలైంది.
వీళ్ళు మనకన్నా ముందు అడ్వాన్స్గా లోహాలను వీటిని యూజ్ చేసిండ్రు. ఇక్కడ నుండి ఇండస్ వ్యాలీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, సింధు నాగరికత ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉన్న నాగరికతను ధ్వంసం చేసి వేదిక్ నాగరికత స్టార్ట్ చేసినని కూడా ఒక వాదన ఉంది. సో ఇప్పుడున్న ప్రస్తుతం వేదాలు అనేది కూడా ఇక్కడ నుండే అడ్వాన్స్ అయింది, ఇంపోర్ట్ అయింది మన ఇండియాకు అనేది కూడా. మన ఇండియాలో ఒరిజినల్లో ఉన్నది సింధు నాగరికత. ఆ నాగరికత అనేది ఆర్యుల రాక వలన ధ్వంసమైందని కూడా ఒక వాదన. ఇక్కడతో పాటు ఇక్కడ హోయాంగ్ హే అని ఒక రివర్ ఉంది. దీన్నే హోయాంగ్ హే సివిలైజేషన్ అని కూడా అంటాం. ఇది చైనా వాళ్ళ నాగరికత. అయితే ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉండడం వల్ల ఇక్కడ నాగరికత గురించి అవతలకి వెళ్ళలేక మనం దాని గురించి కనుక్కోలేదు ఎవరు. ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వరకే ఇన్వెస్ట్ అయ్యారు కానీ ఇక్కడికి కాలేకపోయినారు ఆర్యులు. సో ఆర్యులు వచ్చి ఇక్కడ ఉన్న సింధు నాగరికత ప్రజలను తరిమి కొడితే వాళ్ళు ఈ కిందికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. అందుకే వీళ్ళని ద్రవిడులు అని అంటారని ఒక టాక్. ఈ హోయాంగ్ హే రివర్ ఉంది కదా, దీన్ని ఎల్లో రివర్ అని కూడా అంటారు. సో ఎల్లో సీ. ఇండస్ సివిలైజేషన్ గురించి అసలు ఇది ఒక మొదట సందర్శించింది చార్లెస్ మానస్ 1826లో. చూసి ఇది ఏదో సంథింగ్ ఒక పెద్ద నాగరికత లాగా ఉంది, దీనికి ప్రత్యేకమైన నాగరికత ఉంది అని భావించిండు. అతని తర్వాత చార్లెస్ బానెస్ అనే అతను కూడా భావించిండు కానీ వీళ్ళు బయటికి తీసుకురాలేదు. ఫస్ట్ టైం అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈయనను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ డైరెక్టర్ జనరల్గా 1872లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఫస్ట్ తవ్వకాలు చేసిండు కానీ ఫైండ్ అవుట్ చేయలేదు, మరీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు చేసింది ఎవరంటే మొదట అలెగ్జాండర్ కన్నింగ్హామ్. దాని తర్వాత 1921లో సర్ జాన్ మార్షల్ దీనికి ప్రీవియస్ అంతా రైల్వే పట్టాలు వేస్తుంటే ఆ లైన్కి కావాల్సిన ఇటుక బిళ్ళలు వాటి వీటికి అవసరం వస్తే ఈ సింధు నాగరికత కాడ ఉన్న వాటిని అన్నీ యూజ్ చేసి దానికి యూజ్ చేసి తెలుసుకున్న సర్ జాన్ మార్షల్ ప్రత్యేకంగా శాస్త్రీయ పద్ధతిలో మళ్ళీ తవ్వకాలను అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత మళ్ళీ పట్టుకొని క్లియర్గా తవ్వకాలు చేసింది ఎవరంటే సర్ జాన్ మార్షల్. మొదట ఎక్కడ చేసిందంటే సింధు నాగరికతలో చేసింది కాబట్టి దానికి సింధు నాగరికత అనే పేరు పెట్టింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. దీన్ని సింధు నాగరికతలో హరప్ప దగ్గర తవ్వకాలు చేయమని దయారాం సహాని చెప్పిండు. ఇన్ ద సేమ్ వే మొహంజదార్లో ఆర్డి బెనర్జీ తవ్వకాలు చేసిండ్రు. రాబర్ట్ బ్రన్స్విక్ ఈ సింధు నాగరికతను 3 దశలుగా విభజించిండు. దీని గురించి నెక్స్ట్ క్లాస్. ఒకటి తొలి దశ, పరిపక్వ దశ, మలి దశ. అంటే సింధు నాగరికత ఆవిర్భావము, మంచి పొజిషన్కి వెళ్ళడం, దాని తర్వాత అది ఎలా నాశనం అయింది అనేది. మలి దశ అంటే అంతం అవడం. సింధు నాగరికత అంతం అవడానికి సుమేరియన్స్ వల్ల అంతమైందని ఈజేహెచ్ మేకే అన్నాడు. సుమేరియన్స్ అంటే మనం ఎవరు అనుకున్నాము? మెసపటోనియన్స్ అంటే ఇరాక్ నుండి వచ్చిండ్రు. ఈ మెసపటోనియన్స్నే తర్వాత సుమేరియన్స్ అన్నారు. సో ఇరాక్ వాళ్ళు ఇలా సింధు నాగరికతలో వచ్చి ఇక్కడ సింధు నాగరికత అనేది ధ్వంసం చేసిండ్రు అని ఈజేహెచ్ మేకే అనే అతను మార్టిన్ వీలర్ ఇలా ఆర్యులు వచ్చి సింధు నాగరికతను ధ్వంసం చేసిందన్నారు. ఇంతకుముందు చెప్పిన అతను ఈజేహెచ్ మేకే ఏం చెప్పిందంటే ఈ సుమేరియన్స్ అంటే వీళ్ళు రావడం వల్లనే సింధు నాగరికత ఏర్పడ్డదని ఈజేహెచ్ మేకే చెప్తే దీన్ని తీవ్రంగా ఘోష్ అనేది అతను బాగా వ్యతిరేకించాడు. ఎందుకంటే సుమేరియన్స్ యూజ్ చేసింది కంచు మిశ్రమం, కాపర్ ప్లస్ జింక్, వాళ్ళ అలాయ్ మెటల్స్ యూజ్ చేసారు. వాళ్ళ లిపి భిన్నంగా ఉంది. కానీ సింధు నాగరికత యూజ్ చేసింది కాపర్. అప్పుడు మనలో లిపి కూడా వేరుంది, ఇంకోటి శరీర నిర్మాణాలు వేరున్నాయని ఘోష్ దీన్ని బాగా వ్యతిరేకించాడు. గోవర్ధన్ క్రామర్ అనేవాళ్ళు ఈ ఈజేహెచ్ మేకేకి సపోర్ట్ చేసింది.
దాన్ని వ్యతిరేకించింది ఏ ఘోష్.